నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 14 ఆగస్టు 2026 శుక్రవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న బండి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G ఎల్లో కోడ్, ఢిల్లీ నెంబర్. ఈ బండికి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు 2-3 వీడియో చేసిన. ఆన్ ద వేలో నేను మధ్యప్రదేశ్ లా 3 ఇన్నోవా క్రిస్టల్ పెట్టి వీడియో చేసినప్పుడు ఈ సారు హైదరాబాద్ నుంచి నాకు ఫోన్ చేసి, అన్న బండి మాకు నచ్చింది, ఎంతకి ఇస్తారు పేపర్లతో అంటే, నేను 13,50,000 13,75,000 రేట్ మాట్లాడుకున్న. 50,000 నాకు అడ్వాన్స్ కూడా పంపి మిగతా అమౌంట్కు అకౌంట్ నెంబర్ పెట్టమంటే ఢిల్లీ వాళ్ళది అకౌంట్ నెంబర్ ఇచ్చిన, వాళ్ళకే కొట్టుంది సార్ అని. మళ్ళా నేను నాగ్పూర్ దాటినాక నాకు కాల్ చేసి, మీరు ఏ టైంకి రీచ్ అవుతారంటే, రేపు మార్నింగ్ వరకు వచ్చేస్తా సార్ అంటే, మరి నాకు లొకేషన్ పెట్టారు, నేను రేపు పొద్దున వచ్చి బండి చూసుకుంటాను. నేను సార్కి లొకేషన్ షేర్ చేసిన, డైరెక్ట్ వచ్చిండు, బండి చూసుకున్నాడు. ఈ బండితో పాటు ఆ బండి కూడా, అది కూడా ఇవ్వండి, అది నెంబర్ చేంజ్ అయింది, అది కూడా చూసిండి సార్. నేనన్నా అది నాదే సార్, ఇది నాదే, మీరు రెండింటిలో ఏదైనా తీసుకోరు, నో ప్రాబ్లం. అదైతే మీకు నేను ఇంకా తక్కువకి ఇస్తాను, ఎందుకంటే 17 డిసెంబర్ 18 రిజిస్ట్రేషన్, ఇది డైరెక్ట్ 18 జనవరి ఏప్రిల్ రిజిస్ట్రేషన్ బండి అన్నాక మాకు ఇదే నచ్చింది, ఇదే తీసుకుంటాను. 2 ట్రయల్ వేయించిండు, ఈ బండి తీసుకున్నాడు. అయితే వీళ్ళు ఏమన్నారంటే, హైదరాబాద్లో మేమే పేపర్లు వేసుకుంటామన్నా, నువ్వు ఎంతకి ఇస్తావంటే, నేను 10,95,000 విత్ రిజిస్ట్రేషన్ మాట్లాడుకున్నా, వితౌట్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ మాట్లాడుకుంది విత్ రిజిస్ట్రేషన్ 1375. కాకపోతే సారు నేనే రిజిస్ట్రేషన్ చేసుకుంటా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారన్నాక 10,95,000 ఇవ్వమంటే, ఇలా గురుగారితో కూడా మాట్లాడించారు. 11,25,000 ఇవ్వమన్నా. ఇక గురుగారు మాట్లాడి 10,95,000 సెట్ చేసిండు. ఈరోజు ₹1 కూడా ఆపకుండా మొత్తం పేమెంట్ ఇచ్చి బండి తీసుకుపోతున్నారు. ఈ బండికి నేను ఢిల్లీ నుంచి రాగా అన్ని రాష్ట్రాల ట్యాక్సీ కట్టుకుంటూ వచ్చిన, ఇంక్లూడింగ్ తెలంగాణతో పాటు. ఇప్పుడు తెలంగాణ ట్యాక్సీ కూడా కట్టిన, ఈ సార్కి బండి ఇస్తున్నా. నెల రోజుల దాకా తెలంగాణలో ఈ బండి తిరగచ్చు. ఎవరు ఆపడానికి ఆపినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కమర్షియల్ వెహికల్ 7 సీటర్ డీజిల్ బండి. బార్డర్ ట్యాక్సీ తిరగడానికి ఒక నెల రోజుల దాకా ట్యాక్సీ కట్టినాం. ఈలోపు ఎన్ఓసి కూడా వస్తుంది, నేను ఎన్ఓసి ఇస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా వేసుకుంటారు. ట్యాక్సీ కట్టకుండా తిరిగితే పట్టుకుంటారు, కేసు అయితే అనే ఉద్దేశంలో. వాళ్ళకు నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేము ఢిల్లీ నుంచి తెచ్చుకున్నామన్నాక ఇది కమర్షియల్ కాబట్టి ఖచ్చితంగా తిరగడానికి ఉండదు. వాళ్ళు ఏదో తెలిసి తెలియక వాళ్ళకన్నా బండి బయటకు తీసుకొని వెళ్తే ఎక్కడైనా ఆపితే ప్రాబ్లం అయితే అనే ఉద్దేశంలో ట్యాక్సీ కూడా కట్టి సార్కి ఇప్పుడు అన్ని పేపర్లు అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. బండిలో జీపీఎస్ ఉంది, ఆ జీపీఎస్ ట్రాకర్ ఇప్పుడు తీసేస్తా. దీనికి 80 స్పీడ్ లాక్కుండే, ఢిల్లీలో 80 స్పీడ్ లాక్ కూడా తిప్పించిన, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంతా వేయించిన. ముంగటి ఇది ఎక్స్ట్రా బంపర్, దీనికి బిఫోర్ బంపర్ వీడియో చేసిన, బంపర్ ఫిట్టింగ్ అప్పుడు చేసిన, మళ్ళీ బంపర్ ఫిట్ అయిన తర్వాత కరోల్ బాగ్లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏమేమి చేయించిన అదంతా చేసిన. సార్కి బండి నచ్చింది, 10,95,000 జగిత్యాల వరకు తీసుకొచ్చి ఇచ్చుడు. ఎన్ఓసి మా జిమ్మదారే తీసుకొచ్చి సార్కి ఎన్ఓసి పేపర్లు ఇస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. దీనికి సంబంధించి A to Z పేపర్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు బండికి సంబంధించిన ఓన్లీ జిరాక్స్ పేపర్లు ఇచ్చేస్తున్నా. బండికి సంబంధించిన 3 కీస్, ఏవైతే 2 రిమోట్ కీస్, 1 మాన్యువల్ కీ ఉంటే ఆ 3 కీస్ ఇచ్చేస్తున్నా. ఫస్ట్ ఓనర్ బండి 2018 జనవరిలో తయారైంది, ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది. 33 దాకా మన దగ్గర జీవితకాలం ఉంటుంది. 2,20,000 నుంచి 30 దాకా ట్యాక్స్ వస్తుంది. నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు. మేమే పేపర్లు వేసి అమ్మితే 75,000 ఇద్దాం. సార్ వాళ్ళు వేసుకుంటాను అన్నారు కాబట్టి 10,95,000 ఇచ్చేసిన. బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ తోటి మాట్లాడదాం. మీరు సార్కి ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కోండి సార్. నమస్తే. మీ పేరు? శ్రీధర్. మీ మొబైల్ నెంబర్? 9618011101. సార్ది ఫోన్ నెంబర్ కరెక్టే. మీకేమైనా డౌట్ ఉంటే సార్కి కాల్ చేసి కనుక్కోరు సార్. ఈ బండి సార్కు నేను 10,95,000 అమ్మినా. ఇప్పుడు బండి తీసుకెళ్తుంటే ఈ క్షణం నుంచి పూర్తి జిమ్మదారి సార్దే ఉంటుంది. ఈ క్షణం దాకా నా జిమ్మదారి. గేట్ దాటిందంటే బండితోటి మాకేం సంబంధం లేదు సార్. మేము అమ్మేది సెకండ్ హ్యాండ్ కార్లు. మేము బై రోడ్ తీసుకొచ్చినాం. బై రోడ్ చిన్న కంటైనర్, మీరు అందవేళ వీడియోలు అన్నీ బై రోడే 1,500 కిలోమీటర్ ఆగుంటూ వచ్చింది. ఇప్పటికెళ్ళి 200 చిల్లర హైదరాబాద్ ఉంటే సార్ ఇంటి దాకా క్షేమంగా వచ్చి ఇబ్బంది లేదు. మేము బండి అమ్మిన తర్వాత మీరు ఇలా డీజిల్ పోసే బండ్లే పెట్రోల్ పోసి నడిపించి ఖరాబ్ అయిందంటే మాకేం సంబంధం ఉండదు సార్. సెకండ్ హ్యాండ్ బండి నేను కాదు, ఒక్కళ్ళు కూడా గ్యారంటీ ఇయ్యరు. షోరూమ్ వాళ్ళు కూడా గ్యారంటీ ఎంతవరకు ఇస్తారంటే దాని వ్యాలిడిటీ, దాని టైమింగ్, దాని కిలోమీటర్ లెవెల్ వరకే ఉంటుంది. దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా పైసలు తీసుకొని ఇస్తారు. మా దగ్గర ఎక్స్ట్రా పైసలు ఏముండయి. ఉన్నది ఇది కుల్లా చెప్పే అమ్ముతా. నేను బండి గురించి క్లియర్గా వీడియోలో చెప్పిన. సార్కు బండి నచ్చింది, వచ్చిండు, పేమెంట్ ఇచ్చిండు, బండి తీసుకుపోతుంటే ₹1 నాకు ఆపలేదు, మొత్తం పైసలు ఇచ్చేసిండు. ఇప్పుడు నేను సార్కి ఒక ఎన్ఓసి మాత్రమే వేయాలి. సార్ ముంగంటే ఎన్ఓసి కూడా అప్లై చేసిన 1 మంత్లో ఎన్ఓసి కూడా ఇచ్చేస్తా అని చెప్పిన. తిరగకూరి సార్ బండి వేసుకొని, కానీ తిరిగి ఒక నెలది తెలంగాణ ట్యాక్సీ కట్టి బండి సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. ఒకవేళ వాళ్ళు తెలిసి తెలియకటన్నా పోయినా కానీ ఇబ్బంది ఉండదు. మీకు కూడా ఇంకెవరికైనా వెహికల్స్ కావాలంటే నేను మండే రోజు ఢిల్లీ వెళ్తున్నా సార్. మీరు వస్తా అంటే ఢిల్లీకి రారి. ఇదే బండి మీరు డైరెక్ట్గా ఉంటే మీకు 9 లక్షల చిల్లరకు వస్తుంది. మళ్ళీ రావడానికి ఇక్కడ ట్రాన్స్పోర్టు, బండికి ఎక్స్ట్రా ఫిట్టింగ్, ఇవన్నీ పైసలు ఖర్చు అయితే నేను ఎంత కొన్నా ఎంత కమ్మినా అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఓకే సార్, నమస్తే. జై శ్రీరామ్.
ఒక 5 నిమిషాలు టైం ఇస్తే జీపీఎస్